నమస్తే యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో అయితే మనం ఇండైసెస్ అండ్ ఎక్స్‌పోనెంట్స్ దానికి రిలేటెడ్ ఉన్న చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అయితుంది. ఓకే. ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అయితే నేను ఈ ఒక్క వీడియోలో మీకు అన్ని టైప్స్ ఆఫ్ క్వెషన్స్ కూడా డిస్కస్ చేయబోతున్నా. చూడొచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ మీకు 7 క్వెషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రిమైనింగ్ క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. ఈ అన్ని క్వెషన్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నా. ఓకే. ప్రతి ఒక్క క్వెషన్ మీకు డిస్కస్ చేయబోతున్నా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే. ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ మీకు డిస్కస్ చేయబోతున్నా. ఓకే. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ మీకు డిస్కస్ చేయబోతున్నా. ఓకే. వీడియోని అయితే చూడదాకా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వెషన్ అయితే సాల్వ్ చేద్దాం చూడండి. ఇదైతే ఫస్ట్ క్వెషన్. సింప్లిఫై 256 హోల్ రేషియో పవర్ ఆఫ్ 0.16 ఇంటూ 256 హోల్ రేషియో పవర్ ఆఫ్ 0.09. ఓకే. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి మీకు క్వశ్చన్స్తో పాటే నేను మీకు కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం బేస్ అంటాం, దీన్ని మనం పవర్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి ఎక్స్పోనెంట్స్లో. ఓకే. మీకు ఎప్పుడన్నా ఏ రేషియో పవర్ ఆఫ్ m ఇంటూ ఏ రేషియో పవర్ ఆఫ్ n ఎప్పుడైనా బేస్ అనేది సేమ్ ఉందనుకోండి, దీన్ని మనం బేస్ అంటాం. ఇది బేస్ ఏమైనా సేమ్ ఉంటే మీరు పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే. m ప్లస్ n అవుతుంది. ఓకే. సేమ్ ఇదే ఫార్ములా మనం యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ బేస్ సేమ్ ఉంది కదా 256, ఇప్పుడు పవర్స్ని యాడ్ చేయండి. 0.16 plus 0.09 that is equal to 256 హోల్ రేషియో పవర్ ఆఫ్, ఈ పవర్స్ మీరు యాడ్ చేశారనుకోండి 0.25 వస్తుంది. ఓకే. ఇది డెసిమల్లో ఉంది. 0.25 అనేది మీకు డెసిమల్లో ఉంది. ఓకే. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. దీన్ని ఎలా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తారు చూడండి. 0.25 ఉంది. ఓకే. దీన్ని ఎలా ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఈ పాయింట్ని మర్చిపోండి. ఓకే. 25 రాసుకోండి బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ కాబట్టి 1 తర్వాత 2 జీరోస్ పెట్టుకోండి. అర్థమైందా? దీన్ని మీరు సింప్లిఫై చేశారనుకోండి 5 5 తర్వాత 5 2 20, 5 1 5 4 అంటే 1/4. 0.25 అంటే 1/4. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 256 ఉంది కదా, ఈ 256 కూడా మీరు సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎలా సింప్లిఫై చేస్తారు చూడండి. 256 ఓకే. లాస్ట్ డిజిట్ 6 కాబట్టి 2 నుండి డివైడ్ అవుతుంది. ఓకే. అందువల్ల 2 1 2 2 4, 1 క్యారీ అవుతుంది. 2 8 తర్వాత 2 6 12. ఓకే. 2 4 8 తర్వాత మళ్ళీ 2 3 6, 2 2 4, మళ్ళీ 2 1 1 క్యారీ అవుతుంది ఇక్కడ. 2 6 12, మళ్ళీ 2 8 16, 2 4 2 2 2 1. ఓకే. ఇది క్లియర్ అయింది కదా. ఇప్పుడు మీరు క్వశ్చన్లో చూసారనుకోండి, క్వశ్చన్లో ఇక్కడ మీకు 256 హోల్ రేషియో పవర్ 1/4 ఉంది. ఓకే. ఈ పవర్ ఏదైతే ఉందో దీంట్లో డినామినేటర్లో 4 ఉంది. ఓకే. మీరు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇక్కడ మీకు పవర్ అనేది, ఈ నంబర్ అనేది, మా నంబర్ పవర్ అనేది మీకు 4 రావాలి. అప్పుడే మీకు ఈ 4 క్యాన్సల్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. ఓకే. ఏ పవర్ ఆఫ్ m. ఓకే. ఒక నిమిషం. ఏ పవర్ ఆఫ్ m. ఓకే. హోల్ పవర్ ఆఫ్ n ఉందనుకోండి, మీరు పవర్స్ని మల్టిప్లై చేయొచ్చు. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n అని. ఓకే. ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తే దీన్ని మీరు పవర్ 4లో ఎక్స్ప్రెస్ చేస్తే ఆ నంబర్ని ఇక్కడున్న 4 క్యాన్సల్ అవుతుంది. మీకు ఒక ప్రాపర్ నంబర్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే 2 2 4, మళ్ళీ 2 2 4,
మళ్ళీ ఈ 2 మల్టిప్లై చేస్తే ఒక 4, మళ్ళీ ఈ 2 మల్టిప్లై చేస్తే 4. ఇక్కడ 4 అనేది n టైమ్స్ మల్టిప్లై అయింది 4 టైమ్స్ కాబట్టి 4 4 4 అని నేను రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వస్తే ఈ 256 ప్లస్ నేను 4 4 4 అని రాస్తా, హోల్ పవర్ ఆఫ్ 1/4. తర్వాత 4 పవర్ ఆఫ్ 4 ఈ ఫార్ములా యూజ్ చేస్తే పవర్స్ ని మల్టిప్లై చేయొచ్చు మీరు, 4 ఇంటూ 1/4. అర్థమైంది? ఇప్పుడు ఈ 4 4 క్యాన్సల్ అవుతుంది. ఓకే, ఈ 4 అనేది క్యాన్సల్ అవుతుంది. మీకు హోల్ పవర్ ఆఫ్ 1 వస్తుంది, అంటే 4 ఇస్ ద ఆన్సర్. 4 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, దీన్ని అయితే మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ లోపల ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాపర్గా, ఇది డెసిమల్లో ఉంది కదా, దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఓకే, ఎలా కన్వర్ట్ చేస్తారు చూడండి. ఫస్ట్ ఈ పాయింట్ అయిన తర్వాత పాయింట్ని మర్చిపోండి. ఓకే, దాని తర్వాత వచ్చే నంబర్ రాసుకోండి. 0 0 0 32 అంటే 32. ఓకే, బై 1 రాయండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఇక్కడ మీకు 5 జీరోస్ అయితే రాసుకోండి. 1 0 3 4 5. అర్థమైంది? దీన్ని మీరు ఇలా ఫ్రాక్షన్లకి కన్వర్ట్ చేశారు. ఓకే, మీరు దీన్ని సింప్లిఫై చేశారనుకోండి, 2 టేబుల్ నుండి ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2, 1 క్యారీ అవుతుంది. 2 6 మళ్ళీ 2 5s రిమైనింగ్ జీరోస్ రాసుకోండి. ఓకే, 2 5s 10, ఇంకా రిమైనింగ్ జీరోస్ 4 జీరోస్. మళ్ళీ 2 టేబుల్ నుండి క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఓకే, మళ్ళీ 2 టేబుల్ నుండి క్యాన్సిల్ చేస్తే 2 8s. ఓకే, 2 2s 4, ఒకటి క్యారీ అవుతుంది. 2 5s. ఓకే, 0 0. మళ్ళీ 2 టేబుల్ నుండి క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 4s 8. ఓకే, మళ్ళీ 2 1s 2 7s 14. ఓకే, 2 5s 0 0. మళ్ళీ 2 టేబుల్ నుండి క్యాన్సిల్ అవుతుంది. 2 2s. ఓకే, 2 8s 16. ఓకే, ఒకటి క్యారీ అవుతుంది. 2 7s 14. 2 5s 0. మళ్ళీ 2 టేబుల్ నుండి క్యాన్సిల్ అవుతుంది. 2 4s 8. ఓకే, 2 3s 6. 2 7s 2 5s. అంటే ఫైనల్ గా వి గెట్ 1/4375. వి గెట్ 4375 అనేది మీకు వస్తుంది. ఓకే, ఇది వన్ వే ఆఫ్ డూయింగ్. అర్థమైందా? దీన్ని మీరు ప్రాపర్గా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. అర్థమైంది? ఇది ఒక వే ఆఫ్ డూయింగ్. కానీ మీరు ఇలా చేశారనుకోండి, ప్రాసెస్ అనేది చాలా పెద్దది అవుతుంది. మీరు చూసారు కదా, ప్రతి ఒక్కటి మీరు క్యాన్సిల్ చేయాలి ఇక్కడ. ఓకే, అందువల్ల నేను ఈ మెథడ్ అయితే మీకు సజెస్ట్ చేయను. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఇదైతే మనకి ఇలా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు ఫర్దర్గా, బట్ నేనైతే ఇది సజెస్ట్ చేయను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ 0.00032 ఉంది కదా, దీన్ని మీరు 32 ఇంటూ 10⁻⁻5 అని రాసుకోవచ్చు. ఎలా? నేను ఆల్రెడీ మీకు చెప్పాను. దీన్ని 32/10000. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, 32 బై దిస్ ఇస్ కెన్ బి రిటన్ as 10⁻5. అర్థమైందా? ఓకే, 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 10⁻5 వస్తుంది మీకు. ఈ 10⁻5 ఏమన్నా మీరు న్యూమరేటర్ పంపితే మీకు ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు 1/a⁻n ఉంది అనుకోండి, మీరు దీన్ని న్యూమరేటర్కి ఏమైనా పంపించారనుకోండి, పవర్ అనేది పాజిటివ్గా ఉన్న పవర్ అనేది నెగిటివ్ పవర్ అవుతుంది. ఓకే, వైస్ వర్సా. అంటే మీరు న్యూమరేటర్లో డినామినేటర్ పంపితే నెగిటివ్ పవర్ పాజిటివ్ అవుతుంది. ఓకే, పాజిటివ్ ఉంటే న్యూమరేటర్ పంపితే నెగిటివ్ అవుతుంది. అర్థమైంది? సేమ్ అదే లాజిక్. ఇక్కడ పవర్ అనేది పాజిటివ్ ఉంది, మీరు న్యూమరేటర్ పంపితే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది, -5. ఓకే, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, ఇదైతే మనం సింప్లిఫై చేసాం. ఓకే, తర్వాత 0.6 ఉంది. ఓకే, ఈ 0.6 ఏదైతే ఉందో, ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 6/10 అని రాయొచ్చు. దాని తర్వాత సింప్లిఫై చేస్తే మీకు 3/5 వస్తుంది. 3/5 అయితే వస్తుంది. ఓకే, ఈ 32ని నేను
2 పవర్ ఆఫ్ 5 అని రాయొచ్చు ఇంటూ 10 పవర్ ఆఫ్ -5. అర్థమైంది. ఫైనల్గా దీని ప్లేస్లో 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 10 పవర్ ఆఫ్ -5 హోల్ పవర్ ఆఫ్ 6.5 ప్లేస్లో 3/5. ఓకే, మీకు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n. ఓకే, లేదంటే జనరల్గా ఇలా రాసుకోండి. సమ్ డిఫరెంట్ నంబర్స్ మీకు మల్టిప్లికేషన్ ఉండి దానికి ఏదైనా పవర్ ఉంటే ఈ పవర్ అనేది ఈ నంబర్కి వర్తిస్తుంది, ఈ పవర్ ఈ నంబర్కి వర్తిస్తుంది. ఏ పవర్ ఆఫ్ n ఇంటూ బి పవర్ ఆఫ్ n అని రాయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఈ పవర్ అనేది ఈ రెండు నంబర్లకి వర్తిస్తుంది. దీన్ని మీరు 2 పవర్ ఆఫ్ 5 ఓకే ఇంటూ 3/5 అని రాయొచ్చు పవర్. ఓకే, ప్రీవియస్గా ఒక ఫార్ములా చూసాం కదా, ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n పవర్స్ని మీరు మల్టిప్లై చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 10 పవర్ ఆఫ్ -5 ఇంటూ 3/5. ఫైనల్గా 5 క్యాన్సల్ అవుతుంది. మీకు 2 క్యూబ్ ఇంటూ 10 పవర్ ఆఫ్ -3 వస్తుంది. ఓకే, 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 10 పవర్ ఆఫ్ -3 వస్తుంది. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఐ హోప్ ఇది ఆన్సర్ అయితే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇదైతే మీకు సింప్లిఫికేషన్ ఇలా చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇది అన్నాడు. ఫస్ట్ ఇక్కడ మిడల్లో డిఫరెన్షియేషన్ ఉంది, సారీ డివిజన్ సింబల్ ఉంది, డివిజన్. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీరు పవర్ చూస్తే పవర్ అనేది నెగిటివ్ పవర్ ఉంది. ఓకే, ఈ పవర్ అనేది రెండిట్లకి వర్తిస్తుంది కదా, ఈ రెండిట్లకి వర్తిస్తుంది. ఓకే, 1 -2/3 బై 216 పవర్ ఆఫ్ -2/3. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ వన్ పవర్ ఆఫ్ ఎంత ఉన్నా మీకు 1 అది. ఓకే, బై ఇది నెగిటివ్ పవర్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, న్యూమరేటర్ తీసుకుంటాను. న్యూమరేటర్ తీసుకుంటే ఇది మీకు 1 ఇంటూ 216 పవర్ ఆఫ్ 2/3 అవుతుంది. ఓకే, సింప్లీ ఇట్ ఈస్ 216 హోల్ పవర్ ఆఫ్ 2/3. ఓకే, అంటే మీకు అర్థం చేసుకోండి, ఇది నెగిటివ్ పవర్ ఉంది కదా, ఇది నెగిటివ్ పవర్ ఉంది కదా, ఈ నెగిటివ్ పవర్ మీరేమన్నా ఓకే నెగిటివ్ పవర్ ఉంటే మీరు ఈ రెండింటిని అంటే రెసిప్రోకల్ చేసి ఈ రెండింటిని రెసిప్రోకల్ చేసుకొని మీరు దీన్ని పాజిటివ్ చేయొచ్చు. అంటే 216 ఓకే బై 1 హోల్ పవర్ 2/3 అవుతుంది. ఇది ఇక్కడ డివిజన్. ఓకే, ఇక్కడ కూడా నెగిటివ్ పవర్ ఉంటే దీన్ని నేను రెసిప్రోకల్ చేస్తా, అప్పుడు 27/1 హోల్ పవర్ 4/3 అవుతుంది. ఓకే, తర్వాత 216 పవర్ 2/3 ఉంది కదా, 216 ని మనం ఎలా రాయొచ్చు, 216 ఉన్నాయి. 216 కెన్ బి రిటర్న్ యాజ్ 2 1s. ఓకే, ఇది మనకి 0 2 8s ఇలా వస్తుంది. మళ్ళీ 2 5s. ఓకే, 2 4s, మళ్ళీ 2 2s 4, 2 7s. ఓకే, ఇలా అయితే మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదర్వైజ్ 2 టేబుల్లో కాకుండా ఓకే వి కీప్ ఇన్ 2 టేబుల్. ఫస్ట్ ఇలాగే ఉంది 27, తర్వాత ఇదైతే 3 టేబుల్లో పోతుంది కదా, 3 9s 27, మళ్ళీ 3 3s, మళ్ళీ 3 1s. ఫైనల్గా ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్. ఓకే, ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తా, 216ని 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 2/3 డివైడెడ్ బై 27. ఎస్, 27 కెన్ బి రిటర్న్ యాజ్ 3 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 4/3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పవర్స్ మీరు సపరేట్ చేయొచ్చు. కరెక్ట్, దీన్ని నేను ఇక్కడే చేస్తాను చూడండి. ఓకే, దీన్ని ఎరెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని పవర్స్ని సపరేట్ చేస్తే 2 క్యూబ్
ఇంటూ పవర్స్ మల్టిప్లై అవుతుంది 2/3 ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 2/3 మళ్ళీ డివైడెడ్ బై ఓకే ఇక్కడ పవర్స్ని సపరేట్ చేస్తే 3 ఇంటూ 4/3 ఫైనల్గా 3 క్యాన్సల్స్ ఓకే ఇక్కడ మీకు 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 డివైడెడ్ బై 3 పవర్ ఆఫ్ 4 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 3 3 ఆర్ 9 ఓకే 9 3 ఆర్ 27 23 27 3 ఏమొస్తుంది 7 3 ఆర్ 21 3 2 6 ఓకే 8 81 కరెక్టా 3 3 ఆర్ 9 3 6 ఆర్ 9 9 ఇంటూ 9 81 ఓకే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం ఇది చూడండి ఇది మీకు 4 ఇంటూ 9 ఉంది ఇది 81 ఉంది డివైడెడ్ ఉంది మధ్యలో ఇప్పుడు 9 4 ఎంత 36 ఓకే డివైడెడ్ కాబట్టి నేను ఇలా రాస్తాను 81 ఓకే లేదు అంటే ఫైనల్ డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే నేనేం చేస్తాను 4 ఇంటూ 9 డివైడెడ్ బై 81 డైరెక్ట్గా 9 1s 9 9s అంటే ఫైనల్గా మీ ఆన్సర్ 4/9 అవుతుంది దిస్ ఇస్ ద 4/9 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఇఫ్ 2n ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాని nth రూట్ ఆఫ్ ఎక్స్ ఉంది అనుకోండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ nth రూట్ ఉంది కదా దీన్ని 1/n అని రాయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అనుకోండి ఎక్స్ అంటే ఇక్కడ ఏదైనా నంబర్ పాజిటివ్ నంబర్ ఉండొచ్చు ఓకే ఇక్కడ ఏమీ లేదు అంటే 2 ఉంటుంది అర్థం స్క్వేర్ రూట్ అంటుంది ఓకే ఇక్కడ ఏమీ లేదు అంటే n ప్లస్ లో 2 ఉంటుంది దీన్ని ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు అదే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఉన్నాడు అనుకోండి దీన్ని మీరు ఎక్స్ పవర్ ఆఫ్ 1/3 అని రాయొచ్చు ఓకే ఇదే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేయండి 2 పవర్ ఆఫ్ n దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని మీరు 64 పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు తర్వాత 2 పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 64 కెన్ బి రిటర్న్ యాజ్ 64 2 3s ఓకే 2 2s 2 16s మళ్ళీ 2 8s మళ్ళీ 2 4s 2 2s 2 1s ఫైనల్గా ఇది ఎలా రాయొచ్చు ఇక్కడ ఎంత పవర్ కావాలి మీకు స్క్వేర్ కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని స్క్వేర్ 2 స్క్వేర్ దీన్ని 2 స్క్వేర్ దీన్ని 2 స్క్వేర్ ఓకే ఫైనల్గా దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని నేను 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇలాగే రాయండి ఫస్ట్ నేనేం చేస్తానంటే 64 ప్లస్లో 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 1/2 2 పవర్ ఆఫ్ n తర్వాత ఈ పవర్స్ని సప్లై చేస్తే 2 స్క్వేర్ ఇంటూ 1/2 2 స్క్వేర్ ఇంటూ 1/2 2 స్క్వేర్ ఇంటూ 1/2 వస్తుంది ఓకే తర్వాత 2 పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు పవర్స్ అన్ని క్యాన్సల్ అవుతాయి వి గెట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s 4 4 2s 8 లేదు అంటే బేసెస్ సేమ్ కాబట్టి పవర్ చార్జ్ చేస్తే 2 క్యూబ్ వస్తుంది ఓకే ఇవన్నీ 2 క్యాన్సల్ ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది బేసెస్ అన్ని సేమ్ కాబట్టి పవర్స్ మీరు యాడ్ చేయొచ్చు తర్వాత ఎక్స్పోనెంట్స్ లో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే దెర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి ఆ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే బేసెస్ ఏమన్నా సేమ్ ఉందనుకోండి దెన్ వీ కెన్ ఈక్వేట్ పవర్స్ మీరు ఈక్వేట్ చేయొచ్చు ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే మీకు n వాల్యూ అనేది ఏమొస్తుంది వాట్ ఈస్ ద n వాల్యూ వి గెట్ n ఈజ్ ఈక్వల్ టు 3 n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఓకే తర్వాత 5th క్వశ్చన్ చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఏదైతే ఉందో 3 పవర్ ఆఫ్ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేయండి 27 పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఈ 27ని నేను ఎలా రాయొచ్చు 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాయొచ్చు 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ కదా ఓకే 3 క్యూబ్ 27 ప్లేస్లో నేను 3 క్యూబ్ ఓకే హోల్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ఆఫ్ ఎక్స్ 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చు
తర్వాత ఈ పవర్స్ మల్టిప్లై చేయండి. 3 పవర్ ఆఫ్ 3x ఇంటూ 3 పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఇక్కడ బేసెస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. We get 3 power of 3x plus x. Okay, that is equal to 3 square. That is 3 power of 3x plus x అంటే 4x. That is equal to 3 square. మళ్ళీ బేసెస్ ఏమన్నా సేమ్ ఉందనుకోండి, పవర్స్ని ఈక్వేట్ చేయొచ్చు. We get 4x is equal to 2. ఈ 4 అనేది క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to 2/4. We get 2 1s are 2 2s are 1/2. మీకు 1/2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్. ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది చేయాలి. ఫస్ట్ మీకు ఈ ఫార్మేట్లో ఉంది, a power of m plus n is equal to a power of m ఇంటూ a power of n. ఈ ఫార్మేట్లో ఉంది కాబట్టి నేను ఇలా పవర్స్ని స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసి సపరేట్ చేయొచ్చు. దీన్ని మీరు స్ప్లిట్ చేస్తే 5 power of n ఇంటూ 5 స్క్వేర్ అవుతుంది, -6. ఇక్కడ కూడా స్ప్లిట్ చేస్తే 5 power of n ఇంటూ 5 అవుతుంది, బై 13 ఇంటూ 5 power of n -2 ఇంటూ ఇక్కడ స్ప్లిట్ చేయండి 5 power of n ఇంటూ 5. ఫైనల్గా న్యూమరేటర్లో మీకు 5 power of n అనేది కామన్ ఉంది. 5 power of n అనేది న్యూమరేటర్లో కామన్ ఉంది. డినామినేటర్లో 5 power of n అనేది కామన్ ఉంది. కామన్ ఉన్న టర్మ్స్ అయితే బయటకు తీసుకోండి. 5 power of n కామన్ అయితే 5 power of n బయటకు తీసుకోండి, మీకు 5 స్క్వేర్ ఉంటుంది. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ ఇక్కడ 5 power of n బయటకు వస్తుంది కాబట్టి 6 ఇంటూ 5 30 బై ఇక్కడ 5 power of n బయటకు వస్తుంది, మీకు రిమైనింగ్ 13 మైనస్ 5 2s are 10. ఈ 5 power of n 5 power of n క్యాన్సల్. యూ గెట్ 25 మైనస్ 30 -5 బై 13 మైనస్ 10 3. మీకు ఆన్సర్ అనేది -5/3 అనేది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకే, దీని తర్వాత ఈ క్వశ్చన్ అయితే చూడండి, సింప్లిఫై అన్నాడు. ఓకే, ఫస్ట్ 1 by 1 అన్ని సింప్లిఫై చేస్తూ వెళ్దాం. ప్రతి ఒక్కటి ఇక్కడ సింప్లిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఇది 75 కాదు, ఇది నాట్ 75. ఇది 5 power of 9. ఓకే, ఇది 5 power of 9. ఇది ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 1 by 1 సింప్లిఫికేషన్ చేస్తూ రావాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, nth రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని x power of 1 by n అని రాయొచ్చని. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని సింప్లిఫై చేస్తూ వద్దాం. 5 power of 9. ఓకే, ఈ 6th రూట్ మీరు ఎలా రాయొచ్చు, 1/6 అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ లేయర్ రూట్ క్యూబ్ రూట్ ఉంది, దాన్ని 1/3 అని రాయొచ్చు. దాన్ని హోల్ పవర్ ఆఫ్ 4 ఉంది. ఓకే, ఫస్ట్ ఇది సింప్లిఫై చేద్దాం. ఇక్కడ అన్ని పవర్స్ని మీరు మల్టిప్లై చేయొచ్చు. ఓకే, 5 power of 9 ఇంటూ 1/6 ఇంటూ 1/3 ఇంటూ 4. 3 1s are 3 3s are. ఓకే, నెక్స్ట్ 2 2s are 2 3s are. 3 3 క్యాన్సల్, వి గెట్ ఫైనల్ 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. అంటే దీని వాల్యూ ఏదైతే ఉందో దీని వాల్యూ మీకు ఎంత, 25 వచ్చింది. దీన్ని నేను ఎరేస్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ పార్ట్ని అయితే సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ 5 power of 9. ఓకే, నెక్స్ట్ క్యూబ్ రూట్ కాబట్టి దాన్ని 1/3 అని రాయొచ్చు. హోల్ పవర్ ఆఫ్ 6 రూట్ అంటే 1/6 హోల్ పవర్ ఆఫ్ 4. దట్ ఈస్ ఈక్వల్ టు పవర్స్ని మల్టిప్లై చేయొచ్చు. 5 power of 9 ఇంటూ 1/3 ఇంటూ 1/6 ఇంటూ 4. 3 1s are 3 3s are. నెక్స్ట్ 2 2s are 2 3s are. మళ్ళీ 3 3 క్యాన్సల్, 5 5s are 25. అంటే ఇది 25, ఇది కూడా మీకు 25 వచ్చింది. దీని ఆన్సర్ 25 ఇంటూ 25 ఏంటంటే 625 ఇస్ ద ఆన్సర్. ఓకే, క్లియర్ అయింది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 power of x minus 5. ఈ 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు. తర్వాత బేసెస్ సేమ్ అయితే పవర్స్ని ఈక్వల్ చేస్తే x minus y is equal to 3 వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకోండి. ఇక్కడ 3 power of x plus y is equal to 243. ఓకే, 243 అంటే 243 అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, 8 3s are 24, రైట్. ఇక్కడ మిస్టేక్, 8 3s are 24
మళ్ళీ 1. ఓకే. మళ్ళీ 3 టేబుల్ నుండి పోతే ఇది 27. ఓకే. మళ్ళీ ఇది 3 టేబుల్ పోతే 9, మళ్ళీ 3 3s మళ్ళీ 3 1s. దీన్ని మీరు 243 కెన్ బి రిటన్ యాజ్ 3 పవర్ ఆఫ్ 5. 3 పవర్ ఆఫ్ 5 అని రాయొచ్చు. 3 పవర్ ఆఫ్ 5. ఫైనల్ బేసెస్ సేమ్, పవర్స్ యాడ్ చేస్తే x ప్లస్ y is equal to 5. Then we simplify x minus y is equal to 3. X plus y is equal to 5. ఓకే. ఇక్కడ సింప్లిఫై చేద్దాం. ఇది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఉంది. -3 + 3 క్యాన్సిల్ అవుతుంది. x 2x దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 5 8. 2 నుండి డివైడ్ చేస్తే 8/2 4 అవుతుంది. ఓకే. ఈ 4 అనేది ఎనీ ఆఫ్ దిస్ ఈక్వేషన్, ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, y వస్తుంది. ఇక్కడ x మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి x ఈక్వల్ టు 4. y కావాల్సి ఉంటే ఈ రెండు ఈక్వేషన్ లో ఏదో ఒక ఈక్వేషన్ లో అయితే మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ 9th క్వశ్చన్ చూడండి. సాల్వ్ ఫర్ x అన్నాడు. ఓకే. ఇక్కడ ఫస్ట్ 4 పవర్ ఆఫ్ x మైనస్, ఇక్కడ మీరు పవర్స్ ని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే 4 పవర్ ఆఫ్ x ఇంటూ 4 పవర్ ఆఫ్ -1 దట్ ఈస్ ఈక్వల్ టు ఓకే 24. ఇప్పుడు ఈ 4 పవర్ ఆఫ్ x, దీని 4 పవర్ ఆఫ్ x అనేది కామన్ కాబట్టి కామన్ తీసుకుంటే వి లెఫ్ట్ విత్ ఇక్కడ 1 ఉంటుంది మైనస్ 4 పవర్ ఆఫ్ -1. ఓకే. అంటే 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 24. 4 పవర్ ఆఫ్ x ఎల్సిఎం తీసుకోండి. 4 మైనస్ 1/4 దట్ ఈస్ ఈక్వల్ టు 24. దట్ ఈస్ నథింగ్ బట్ 4 పవర్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 4 క్రాస్ మల్టిప్లై చేయండి. 24 ఇంటూ 4. ఓకే. 4 మైనస్ 1 అంటే 3, డివైడ్ 3 చేయండి. ఓకే. తర్వాత 3 1s 3 8s 4 పవర్ ఆఫ్ x దట్ ఈస్ నథింగ్ బట్ 8. 8 కెన్ ఐ రిటర్న్ యాజ్ 2 క్యూబ్. 4 కెన్ ఐ రిటర్న్ యాజ్ 2 స్క్వేర్. ఓకే. 8 ని మనం 2 క్యూబ్ అని రాయొచ్చు, 4 ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ 4 పవర్ ఆఫ్ x ఉంది కదా, దీన్ని నేను 2 స్క్వేర్ అని రాసుకుంటాను. తర్వాత పవర్స్ మల్టిప్లై చేస్తే 2 పవర్ ఆఫ్ 2x వస్తుంది. ఇక్కడ బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ యాడ్ చేస్తే 2 పవర్ ఆఫ్ 5. కరెక్టా? ఫైనల్ గా బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ ని ఈక్వేట్ చేయొచ్చు. 2 పవర్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 5. మన ఆన్సర్ x అనేది ఏమైతుంది 5/2 అవుతుంది. ఇది క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇది సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఓకే. ఇది ప్రీవియస్ గా మనం ఏదైతే సాల్వ్ చేసామో సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇది. ఇక్కడ పవర్స్ ని స్ప్లిట్ చేస్తారనుకోండి. 2 పవర్ ఆఫ్ x ఇంటూ 2 పవర్ ఆఫ్ -1 ప్లస్ 2 పవర్ ఆఫ్ x ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 320. ఇక్కడ 2 పవర్ ఆఫ్ x అనేది మీరు కామన్ తీసుకోండి. 2 పవర్ ఆఫ్ x, 2 పవర్ ఆఫ్ -1 అంటే 1/2 ప్లస్ 2. ఇక్కడ 2 పవర్ ఆఫ్ x కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ 2 పవర్ ఆఫ్ x కామన్ వస్తుంది. వి గెట్ లైక్ దిస్ దట్ ఈస్ ఈక్వల్ టు 32 0 అని మీరు 32 ఇంటూ 10 అని రాయొచ్చు. ఓకే. 2 పవర్ ఆఫ్ x దీని ఎల్సిఎం తీసుకుంటే వి గెట్ 2 2s 4, 4 ప్లస్ 1 5, 5/2 దట్ ఈస్ ఈక్వల్ టు 32 ఇంటూ 10. దెన్ క్రాస్ మల్టిప్లై చేయండి. 2 పవర్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ఈ 2 క్రాస్ మల్టిప్లై అయితే 32 ఇంటూ 10 ఇంటూ 2. ఈ 5 క్రాస్ మల్టిప్లై అయితే డివైడ్ 5. ఓకే. ఫైనల్ గా వి గెట్ 2 పవర్ ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 5 1s 5 2s. ఓకే. we can write 2 into 2 2 square. 32 can be written as 2 power of 5. Okay, because 2 into 2 into 2 into 2 into 2, 2 2s are 4, 2 2s are 4, 4 4s are 16, 16 2s are 32 kabatti. Okay, 32 can be written as 2 power of 5. Same 2 power of x is equal to bases same unte powers add cheste 2 power of 5 plus 2 7. తర్వాత ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ని ఈక్వల్ చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 7. x ఈక్వల్ టు 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయ్యా అనుకుంటున్నా. ఓకే. మళ్ళీ దీని కంటిన్యూషన్ పార్ట్ అయితే ఉంటుంది, పార్ట్ 2. ఓకే. పార్ట్ 1లో అయితే మనం 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం కదా, మళ్ళీ పార్ట్ 2లో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అన్ని నేను నెక్స్ట్ సెషన్లో మీకు డిస్కస్ చేస్తాను. ఓకే. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ మీకు నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వీడియోలో మీకు అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది.
ఓకే. ఐ హోప్ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి.